సంజీవని రాముడి చేతిలో పడింది కాబట్టి ధర్మం గెలిచింది. అదే రావణుడి చేతిలో పడుంటే ఏం జరుగుండేది? నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. మానవాసురుల మధ్య సమరభేరి మ్రోగనుంది. ఈ బ్రహ్మాండానికే పెనుముప్పుగా మారేలోగా ఆపడం నీ వల్లే అవుతుంది. నేనొక్కడిని ఎలా ఆపగలను? ఒక్కడివేనా? అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు, రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు.